మీరు 2014లో మహేశ్వరం నుంచి కదా పోటీ చేసింది? అవును, మహేశ్వరం నుంచి. ఇప్పుడు ఆమె అప్పటిదాకా సబితమ్మ గారే ఉన్నారు కదా, ఆమె కాకుండా అప్పుడు నాకు ఇచ్చారు. సార్ 2014లో మీరు తొలుత ఇబ్రహీంపట్నం ఆశించారు. ఇబ్రహీంపట్నం ఇవ్వకుండా మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో తొలుత మీరు స్వతంత్ర అభ్యర్థిగా మీ సోదరుడితో పాటు మీరు కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసిన అనంతరం చివరి 2 గంటల వ్యవధిలో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరానికి బీఫామ్ రావడంతో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి మరీ నామినేషన్ వేశారు. అంటే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మీరు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ మహేశ్వరం వెళ్లాల్సి వచ్చింది? నేను పార్టీ మాటకు కట్టుబడిపోయాను. నేను పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా పోటీ చేయలేదు అని ప్రజలలో చెడ్డ అభిప్రాయం తేవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మేము టికెట్ ఇచ్చినా కానీ మేము పోటీ చేస్తలేడు అంటారు అనేటువంటి అభిప్రాయంతో నేను ఆడ తప్పకుండా పోటీ చేయాల్సి వచ్చింది, చేసినాను. సబితా ఇంద్రారెడ్డి గారిని కాదని మిమ్మల్ని ఎందుకు కేటాయించారు? అదే కదా నేను చెప్పేది. ఆడ ముందు సిపిఐకి ఇచ్చారు, సిపిఐ పార్టీకి ఇచ్చారు. సిపిఐ పార్టీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చారు. నేను ఇబ్రాహీంపట్నంలో అలాగే ఉంటే నాకు ఎవరి టికెట్ అవసరం లేదు ఆడ ఆ రోజు కూడా. కానీ పార్టీ మాటను కట్టుబడి నేను అక్కడ మహేశ్వరం పోటీ చేసిన. అయితే ఇబ్రాహీంపట్నంలో నా తమ్ముని పెట్టిన మాట వాస్తవము, అందులో అనుమానం లేదు. నేను చెప్పి పెట్టా, అధిష్టాన వర్గానికి చెప్పినాను, అక్కడ మీరు ఇచ్చే క్యాండిడేటు గెలవడానికి 100కి 100 రూపాయలు గెలవడు, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించుకొని తెస్తా అని చెప్పినాను. అధిష్టాన వర్గం కూడా లాస్ట్కి ఒప్పుకున్నారు. అవును, మాకు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి మాట ఒప్పుకున్నారు. ఎవరో పేర్లు చెప్పను నేను. నిజంగా కూడా 67,000 ఓట్లు వచ్చాయి మాకు. గెలిచిన అభ్యర్థికి 52,000 53,000 ఓట్లు వచ్చాయి. మావి 25,000 ఓట్లు సింబల్ ప్రాబ్లంతో డివైడ్ అయిపోయినాయి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీల్లో లేడు కదా. మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 2 ఏదైతే సింబల్కి వేసినారో, కొబ్బరికాయ గుర్తుకు వేశారో 67,000 ఓట్లు వచ్చినాయి. గెలిచిన అభ్యర్థికి మాకంటే ఆ ఓట్లతో 12,000-13,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఈ ఓట్లు ఏమైనాయి అంటే పోతూనే అప్పుడు ఏం చేసినాము, ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి, ఒక ఓటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి ఏమన్నా. వాళ్ళు పార్లమెంట్కి కొబ్బరికాయ గుర్తుకేసి 2వ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేశారు. దానివల్ల కొబ్బరికాయ గుర్తు ఉండేది అసెంబ్లీ కదా, పార్లమెంట్ కూడా ఎవడో వేశాడు, అన్నోన్ పర్సన్. దాని వాళ్ళకి కూడా కొబ్బరికాయ గుర్తు వాళ్ళకు కూడా వచ్చింది. అతనికి 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా పార్లమెంట్లో. 6 కాన్స్టిట్యున్సీలలో 1,600 ఓట్లు వచ్చినాయి. ఇబ్రాహీంపట్నం వచ్చే వరకు 27,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇబ్రాహీంపట్నంలో అంతా కొబ్బరికాయ గుర్తుకెయ్యాలి, మల్రెడ్డి రామరెడ్డిని మల్రెడ్డి రంగారెడ్డి పెట్టిన అభ్యర్థిని గెలిపించాలి అనే ఉద్దేశంతో వేసి డివైడ్ అయినాయి. ఓకే, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లంతో నడిపోయాం. ఎప్పుడైనా మేము తప్పకుండా ఇబ్రాహీంపట్నంలో నేను ఏ క్యాండిడేట్ను పెట్టినా గెలవడానికి అవకాశం ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చెప్పింది కాబట్టి తప్పకుండా నేను రేపు వచ్చే ఎన్నికల్లో ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి పోటీ చేస్తాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేస్తాను. కూడదు మహేశ్వరం నుంచే పోటీ చేయాలంటే ఇక అవన్నీ అందుకే పోయినా సరే మునిగిపోయింది కాంగ్రెస్ పార్టీలో. మేము మునిగిపోయినాము, కాంగ్రెస్ పార్టీ సీట్లు పోయినాయి. కాబట్టి అధిష్టాన వర్గం ఇంకా ఆ పొరపాటు చెయ్యదని నేను అనుకుంటున్నాను.